ఇవాళ మనం ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్కి వచ్చాం. చుట్టుపక్కల చూస్తున్నారు కదా, ఒకసారి చెప్తాను. ఇటుపక్క వెనకాలంతా కూడా 100 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, అంటే చాలా పచ్చదనం, ఎవ్వరూ దీన్ని చెక్కు చెదరనీయకుండా శాశ్వతంగా కాపాడతారనమాట. అండ్ అటువైపు చూస్తే మనకి ఇంజనీరింగ్ కాలేజీలో ఆమడ దూరంలోనే బిల్డింగ్లు కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటి ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఎంతో దూరంలో కాదు, ఘట్కేసర్లోని ఏదులాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. అన్ని విధాల జిహెచ్ఎంసీ పరిధిలో ఉండి అన్ని రకాల అప్రూవల్స్తో, హెచ్ఎండిఏ, రేరా, ఇవన్నీ అప్రూవల్స్తో ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ బయలుదేరింది. అండ్ మంచి లాంచ్ ఆఫర్. దాదాపు 15-16 సంవత్సరాలుగా వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ మొత్తం అంతా జల్లెడ పట్టేశారు ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి. నమస్కారం అండి. నమస్కారం మేడం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. థ్యాంక్ యూ మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పచ్చదనం చూస్తేనే, సగం చెట్లు చూస్తేనే హాయిగా అనిపిస్తుంది మనసుకి. అవును, మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా మేడం. ఆ గ్రీన్ కనపడగానే ఆ హ్యాపీనెస్ మనకి గుండెల్లో నుంచి వస్తుంది. రైట్. మన వెంచర్ ఇక్కడ చూస్ చేసుకోవడానికి కూడా అదే కారణం మేడం. రైట్. ఏ వెంచర్లో అయినా ఒక 10% పార్క్ ఏరియా ఉంటుంది. మనకి ఈ వెంచర్కి 400 ఎకరాలు పార్క్ ఏరియా లాగానే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి. అంతే కదా. 400 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఇది. చాలా అద్భుతంగా లోపల డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నారు ఆ గ్రీనరీ కోసం. మన వెంచర్ వచ్చేసి ఘట్కేసర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఏదిలాబాద్లో ఉంది మేడం. 28.5 ఎకరాల్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి అద్భుతమైన డెవలప్మెంట్స్.